హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో నేను శివరాత్రి రోజు తీసిన వీడియో. అదే రోజు అప్లోడ్ చేద్దామని ఇక్కడ నేను ఓన్ వాయిస్తో అయితే మాట్లాడుతున్నాను. మీ అందరికీ విషెస్ చేద్దామని ఓన్ వాయిస్తో మాట్లాడాను, కానీ ఆ రోజు అప్లోడ్ చేయడం కుదరలేదు. ఈ వీడియో ఈరోజు అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ నేను ఉమెన్స్ డే అని కేక్ అయితే చేశాను. ఆ కేక్ని ఎలా డెకరేట్ చేశాను, ఫ్రాస్టింగ్ ఎలా చేశాను చూపిస్తాను మీకు. పదండి కేక్ చేస్తూ మాట్లాడుకుందాము. నేను కేక్ స్పాంజ్ని ముందు రోజే బేక్ చేసి పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా కేక్ని ఫ్రాస్టింగ్ చేయాలంటే ముందు రోజే కేక్ స్పాంజ్ని బేక్ చేసి ఇక్కడ నేను స్పాంజ్ని అయితే 3 లేయర్స్కి అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పైన అయితే డోమ్ షేప్ని అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే స్పాంజ్ నేను ఎక్కువే చేశాను. ఇంకా మా పిల్లలు అది ఉట్టిగానే తినేస్తారు, అందుకని కొంచెం ఎక్కువనే కట్ చేశాను. ఈక్వల్గా అంతా కట్ చేశాను. కేక్ని బ్రెడ్ నైఫ్ని తీసుకొని ఇప్పుడు కేక్ని అయితే 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను. కొంతమంది థ్రెడ్తో కూడా కట్ చేస్తారు, నేను కూడా అప్పుడప్పుడు థ్రెడ్తో కూడా కట్ చేస్తాను. ఇంకా నాకు నైఫ్తో కూడా ఈజీగానే అనిపిస్తుంది కట్ చేయడము, అందుకని నేను బ్రెడ్ నైఫ్తోనే కట్ చేస్తున్నాను. 3 లేయర్స్లో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టర్న్ టేబుల్ మీద ఒక స్పాంజ్ తీసుకొని ఇలా పెట్టుకున్నామంటే మన కేక్ బోర్డ్ అనేది జరగకుండా ఉంటుంది అటు ఇటు. ఇంకా నా దగ్గర కేక్ బోర్డ్ కూడా రౌండ్ది లేదు, ఇక్కడ నేను ఇంట్లో ఉన్నది స్క్వేర్ది అయితే ఉంటే ఇదే తీసుకున్నాను. ఇక నేను ఎప్పుడైనా కేక్ స్పాంజ్ని సోక్ చేయడం కోసం షుగర్ సిరప్ అయితే వాడనండి. ఇలా పాలు తీసుకొని పాలల్లో కొంచెం స్ట్రాబెర్రీ క్రష్ అయినా, మనం ఏ ఫ్లేవర్ది చేస్తే ఆ ఫ్లేవర్ క్రష్ అనేది పాలల్లో వేసుకొని కలిపి స్పాంజ్ని అయితే నేను సోక్ చేసుకుంటాను. ఇంకా అలాగే నాకు ఆ రోజు పని కూడా చాలా ఎక్కువైపోయిందండి. ఫాస్టింగ్ కూడా ఉన్నాను శివరాత్రి అని. ఇంకా అలాగే ఇంకా పని కూడా ఎక్కువైపోయిందని నేను తొందరగా అయిపోద్ది అనేసి ఇలా పైపింగ్ బ్యాగ్లో క్రీమ్నంతా నింపేసుకొని కేక్ పైన అయితే ఫ్రాస్టింగ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా కూడా చేస్తాను అప్పుడప్పుడు, ఇలా అయితే తొందరగా అయిపోతుందని ఈరోజైతే ఇలా చేస్తున్నాను. ఇంకా మీలో కొత్తగా ఎవరైనా ఫ్రాస్టింగ్ చేయాలంటే మీరు ఇలా చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఫినిషింగ్ బాగా వస్తుంది, అలాగే మీకు ఈజీగా కూడా అనిపిస్తుంది. నేను ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో అయితే క్రీమ్ అయితే నింపేసుకున్నాను. ఇంకా కింద అదే కోన్ షేప్ ఉంటుంది కదా, అది కట్ చేస్తున్నాను. నేను క్రీమ్ అయితే ఎక్కువ వాడట్లేదు స్పాంజ్ పైన, అందుకనే నేను కింద పైపింగ్ బ్యాగ్ అనేది ఎక్కువ కట్ చేసుకోలేదు, చిన్నదిగా కట్ చేసుకున్నాను. మనం ఎక్కువ కట్ చేసుకున్నామంటే అది క్రీమ్ అనేది ఎక్కువ వస్తుంది, అదే కొంచెమే కట్ చేసామంటే క్రీమ్ లేయర్ అనేది మనకు తక్కువ వస్తుంది. అందుకనే నేను కొంచెమే కట్ చేశాను. క్రీమ్ అనేది హెల్త్కి అంత మంచిది కాదు కదండి, అందుకనే మనం తక్కువగానే వాడాలి ఇంట్లో వరకు అయితే. బయట వాళ్ళకైతే ఇంకా మనం వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం కేక్ని చేసి ఇవ్వాలి. క్రీమ్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసి ఇవ్వాలి, లేదా తక్కువ పెట్టమంటే తక్కువ పెట్టాలి. మనం మాత్రం ఇంట్లో అయితే చూసే వాడుకుంటాం కదా, క్రీమ్ ఎక్కువ తినకూడదు అనుకొని. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ పెట్టి ఫస్ట్ లేయర్ని పాలతో సోక్ చేసుకొని ఆ తర్వాత మనం పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ని ఫిల్ చేసుకున్నాం కదా, ఆ క్రీమ్ని ఈ బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను క్రీమ్ అనేది ఎక్కువ వాడట్లేదు, నాకు కొంచెమే కావాలని కొంచెమే అయితే క్రీమ్ని అప్లై చేశాను. ఇప్పుడు మనం క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత మనం ఏ క్రష్ అయితే వాడతామో ఆ క్రష్ని ఈ క్రీమ్ పైన వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ లేయర్ని కూడా దీనిపైన పెట్టుకొని సేమ్ మనం ఫస్ట్ లేయర్ని ఎలా అయితే క్రీమ్ అప్లై చేసుకొని తర్వాత క్రష్ని అయితే ఎలా వేసామో సేమ్ అలాగే వేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా నేను పాలతో సోక్ చేస్తున్నాను. నాకేంటోనండి, అసలు ముందు ఏదైనా అనుకుంటే అస్సలు జరగదు. నేనైతే ఆ రోజు అసలు ఎంత కాన్సన్ట్రేట్ పెట్టి కేక్ని నిదానంగా చేసుకుంటూ ఉన్నాను. అయితే సడన్గా మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది. ఇంతకుముందు మేము క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా, అక్కడ ఒక ఫ్రెండ్ ఫోన్ చేసింది, వాళ్ళ పిల్లలు తను వస్తానని చెప్పింది. అయితే ఇంకా నేనేం చేయను, ఇంకా అప్పటికే టైం అయితే 3:30 అలా అవుతుంది. ఇంకా తనేమో ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానన్నది.
ఇంకా నాకైతే ఇంకా ఏం అర్థం అవ్వట్లేదండి. ఇక్కడ కేక్ చేస్తున్నాను, ఒకవైపు గిన్నెలన్నీ ఉన్నాయి, ఇంకా అలాగే పని కూడా చాలా ఉన్నదండి ఆ రోజు. సరే ఇంకా వస్తానన్నప్పుడు మనం ఏం చేస్తాం, రమ్మని చెప్పాలి కదా. సరే అయితే రా, ఎలాగో కేక్ చేస్తున్నాను కదా, కేక్ కట్ చేసుకుందాం రమ్మని చెప్పాను. ఇక్కడ నేను ఒక థర్డ్ లేయర్ కూడా పెట్టేసి స్పాంజ్ని ఇలా పాలతో మళ్ళీ సోక్ చేసుకుంటున్నాను. ఇలాగే ప్రతి ఒక్క లేయర్ పెట్టి పాలతో సోక్ చేసి ఇంకా క్రీమ్ని కూడా సేమ్ అలాగే అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా లాస్ట్ లేయర్లో కూడా నేను ఇలా క్రీమ్ని అయితే సేమ్ ఫస్ట్ లేయర్స్ని ఎలా అయితే అప్లై చేసుకున్నానో అలాగే అప్లై చేసుకొని అంత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా నేనేం చేశానంటే ఫస్ట్ అయితే అది కేక్ని అంతా క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కాసేపు. ఇంకా గిన్నెలన్నీ చాలా ఉన్నాయండి. ఫస్ట్ అయితే నాకు ఇంకా పని అర్థం అవ్వలేదు ఆ రోజు. ఇంకా సర్లే ఎలాగో కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి కేక్ స్పాంజ్ని తర్వాత మళ్ళీ ఫ్రాస్టింగ్ చేసుకోవచ్చులే అనేసి ఫస్ట్ గిన్నెలన్నీ తోమేశాను. ఇది ఫ్రాస్టింగ్ చేస్తున్నప్పుడు బ్రెడ్కి క్రమ్స్ ఎక్కువ లేకపోతే మనం వెంటనే మొత్తం ఫినిషింగ్ అంతా చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ క్రమ్స్ ఎక్కువ ఉన్నాయంటే మనం ఫస్ట్ క్రమ్ కోట్ చేసి తర్వాత ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచి అప్పుడు మళ్ళీ డెకరేషన్ అనేది చేసుకోవాలి. లేకపోతే మనం వెంటనే చేసుకోవచ్చు మొత్తం ఒకేసారి ఫినిషింగ్ అన్నది. ఇంకా నేనైతే ఏమనుకున్నానంటే అసలు ముందు కేక్ అంతా రెడీ చేసి గిన్నెలన్నీ తోమేసి తర్వాత అదే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేసి అప్పుడు కొంచెం లేట్ అయినా పర్వాలేదు మా ఫ్రెండ్స్ని ఇద్దరిని పిలుద్దాం అనుకున్నాను కేక్ కటింగ్ కోసం. కాకపోతే నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. వాళ్ళే ఫోన్ చేశారు వస్తున్నామని. ఇంకా అప్పటికి నా పని కూడా ఏం అవ్వలేదు. కేక్ ఫ్రాస్టింగ్ కూడా ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. ఇంకా వస్తున్నాను అని చెప్పగానే ఇంకా నాకైతే హడావిడి అయిపోయింది అంతా. ఇక్కడ నేను క్రమ్ కోట్ అయితే చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కేక్ని. ఇంకా ఒక 20 మినిట్స్ అలా పెట్టుకున్నాను గిన్నెలు తోమే వరకు. గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చి ఇలా పింక్ కలర్ని జెల్ కలర్ ఉంటుంది కదా పింక్ది, అది క్రీమ్లో కలిపాను. అయితే నాకు ఫస్ట్ పింక్ వేయగానే అంత డార్క్ షేడ్ అనేది రాలేదు. నేను మళ్ళీ ఇందులో ఒక 2 డ్రాప్స్ అనేది రెడ్ కలర్ జెల్ వేసాను. అప్పుడు కొంచెం డార్క్ షేడ్ అనేది వచ్చింది. ఇంకా మళ్ళీ పైపింగ్ బ్యాగ్లో ఈ పింక్ కలర్ని క్రీమ్ని ఫిల్ చేసుకొని అది కేక్ ఫినిషింగ్ అయితే చేస్తున్నాను. సేమ్ ఇందాక ఎలాగైతే ఫ్రాస్టింగ్ చేశాను. నేను ఈ వీడియోని నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతకుముందు చాలాసార్లు ఒక 2-3 సార్లు వీడియో అప్లోడ్ చేస్తే ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందండి నాకు. ఎందుకంటే ఆ రోజు సాటర్డే కాబట్టి నాకు సాటర్డే రోజు వీడియో అప్లోడ్ చేశానంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అందుకని మళ్ళీ ఆలోచించి ఎందుకులే అనవసరంగా మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చి అది డిలీట్ చేసి ఎందుకులని ఇంకా శనివారం అప్లోడ్ చేయలేదు. తర్వాత ఇంకా సండే రోజు కూడా ఇంకా తెలిసిందే కదండి, ఇంకా నాన్ వెజ్ తెచ్చుకుంటాం, పనులు అనేది చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా అందుకని సండే కూడా అప్లోడ్ చేయలేదు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటే మండే రోజు ఇంకా మా అమ్మాయికి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఇంకా అమ్మాయిని తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. మా వారు ఉంటే అన్ని పనులు బయటివన్నీ ఆయనే చూసుకుంటారు. ఇంకా ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిన కాడి నుంచి బయట పనులు ఇటు ఇంట్లో పనులు అన్నీ నేనే చూసుకోవాలండి. బయట జెంట్, ఇంట్లో లేడీలాగా ఇంకా 2 పనులు నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇంకా అందులోనూ నాకు హెల్పింగ్ కూడా ఎవరు అంతగా చెయ్యరండి. ఏ పనైనా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇంకా అందుకని ఇంకా మండే రోజు కూడా కుదరలేదు. ఇంకా తర్వాత నేను పింక్ కలర్తో ఫ్రాస్టింగ్ అంతా చేసుకున్నా కదా. ఇక్కడ నేను ఏం చేశానంటే ఉమెన్స్ డే కదా, ఉమెన్స్ ఫేస్ని ఇది A4 షీట్ ఉంటుంది కదా దానిపైన డ్రా చేసుకున్నాను. ఫస్ట్ డ్రా చేసుకొని అవుట్లైన్ అంతా కట్ చేసుకొని
ఇలా కేక్ పైన పెట్టి మళ్ళీ అవుట్లైన్ని గీసుకున్నాను టూత్ పిక్ తీసుకొని. ఇంకా ఆ తర్వాత మళ్ళీ దీనిపైన అవుట్లైన్ ఉంటుంది కదా, దీని అవుట్లైన్ అంతా చాక్లెట్ని మెల్ట్ చేసుకొని పైపింగ్ బ్యాగ్లో వేసి ఇలా అవుట్లైన్ అయితే గీస్తున్నాను. ఇక్కడ నేను గీయట్లేదండి, మా చిన్నమ్మాయి ఉంది కదా, ఇలా కేక్ చేస్తున్నప్పుడు కొంచెం చిన్న చిన్న పనులు అయితే తను హెల్ప్ చేస్తుంది. తనకి కేక్ డెకరేషన్ చేయడం అంటే ఇష్టము. అప్పుడప్పుడు చిన్న చిన్నవి అయితే తను చేస్తుంది. ఇంకా తను అవుట్లైన్ గీసింది కదా, అది కొంచెం ఫినిషింగ్ సరిగ్గా రాలేదని మళ్ళీ నేను వేశాను. నాది కూడా కొంచెం అటు ఇటు అయిందిలేండి. కాకపోతే మధ్యలో నేను వైట్ కలర్ క్రీమ్తో అంతా డాట్స్ పెడతాను కదా, పర్లేదులే, కొంచెం గనాష్ స్ప్రెడ్ అయినా కూడా ఏమవ్వదు. ఇంకా ఎలాగో మనం వైట్ క్రీమ్తో డాట్స్ పెట్టుకుంటాం కదా అని అలా కేక్ ఫ్రాస్టింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఇది డెకరేషన్ చేయాలని మా బాబుకి అయితే చెప్పాను, ఫ్రిడ్జ్లో నుంచి కేక్ తేరా అని. అయితే వాడేం చేశాడంటే కేక్ తీస్తున్నప్పుడు ర్యాక్స్ ఉంటాయి కదండి, ఆ ర్యాక్స్కి తగులుకొని క్రీమ్ కొంచెం గీసుకుపోయింది. చూసారా, అక్కడ కనిపిస్తుందేమో మీకు ఒక సైడు. అయితే నేను ఏం చేశానంటే ఇంకా మళ్ళీ ఒక స్క్రాపర్ తీసుకొని కొంచెం లెవెల్ చేద్దాం అనుకుంటే అది ఇంకా కొంచెం పాడైపోయిందండి. అలా అయిపోద్ది, నేను ఏదనుకుంటే దానికి ఇంకొకటి అయిపోతుంది. తర్వాత నేను ఇలా వైట్ కలర్ క్రీమ్తో డాట్స్ పెట్టాను కదా ఫేస్ లోపల. ఇప్పుడు మా అమ్మాయి అయితే ఉమెన్స్ డేని అది గనాస్ ఉంది కదా, చాక్లెట్ గనాస్, దాంతో అయితే నేమ్ రాస్తుంది. ఇంకా నాకైతే అంత బాగా రాదు, అలాగే హ్యాండ్ షేక్ అవుతుందండి. ఇలాంటి పనులన్నీ మా చిన్నమ్మాయే చేస్తుంది. నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు తెలుస్తుంది నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారో అని. అలాగే మీ సబ్స్క్రిప్షన్ అండ్ ఒక లైక్ నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. అయితే ఇక్కడ నేను ఇంకా మళ్ళీ నాజిల్ మార్చడం ఎందుకనేసి వైట్ కలర్ క్రీమ్తో డాట్స్ పెట్టాను కదా ఫేస్కి, అదే నాజిల్తో ఇంకా అదే పైపింగ్ బ్యాగ్లో కొంచెం ఇంకా అదే వైట్ కలర్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఇంకా అదే నాజిల్తో సైడ్ అంతా డాట్స్ అయితే పెడుతున్నాను. నా కేక్ అనేది ఫినిషింగ్ అలాగే డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీరు ఎలా కామెంట్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తానండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.